అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో మనకి పుష్యమాసంలో చివరి రోజు చొల్లంగి అమావాస్య అండి। ఈ అమావాస్య రోజున మనము ఏ దైవాన్ని ఆరాధించాలి, ఈ రోజు చేయవలసిన పూజా విధానాలు, నియమాలు, విధి విధానాలు ప్రతి ఒక్కటి వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। సాధారణంగా మనకి ప్రతి నెల అమావాస్య అనేది వస్తూ ఉంటుందండి। ఈ అమావాస్యల్లో ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది చిన్న పిల్లలకు దిష్టి అనేది తీయడము, అలానే మన ఇంటికి దిష్టి అనేది తీయడము, ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ రెమెడీస్ కానివ్వండి, ఏదైనా సరే డబ్బు కోసము చిన్న చిన్న రెమెడీస్ అనేటివి మనం ఈ అమావాస్యల్లో అయితే మనం చేస్తూ ఉంటామండి। అలానే మన పితృదేవతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనము ఈ అమావాస్య తిథులలో అయితే ఎక్కువగా తర్పణాలు అనేటివి చేస్తూ ఉంటాము। మన ఇంట్లో కూడా వాళ్ళకి భోజనం అనేది పెడుతూ ఉంటామండి। ఈ రకమైనటువంటి పనులైతే మనము అమావాస్య తిథుల్లో అయితే చేస్తూ ఉంటామండి। ఈ చొల్లంగి అమావాస్య అంటే ఈ చొల్లంగి అమావాస్యని మనము మౌని అమావాస్య అని, అలానే తయ అమావాస్య అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారండి। ఈ అమావాస్య రోజున కూడా మీరు ఇదే రకమైనటువంటి విధులన్నీ మీరు చేసుకోవచ్చండి। ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అండి। ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు నేను చెప్పేటువంటి ఈ పరిహారాన్ని కనుక మీరు ఖచ్చితంగా మీరు పాటిస్తే మీకు ఏదైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా, ఏదైనా మీరు దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నా సరే వాళ్ళందరికీ ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయి పూర్తిగా ఆరోగ్యవంతులైతే అవుతారండి। నేను చెప్పబోయే ఈ రెమెడీ అనేది మా అమ్మగారు ప్రతి సంవత్సరం కూడా తయ అమావాస్య వస్తే స్వామివారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి। ఈ రోజున ప్రత్యేకంగా వీరరాఘవ స్వామిని అయితే ఎక్కువగా ఆరాధిస్తారండి। ఎవరండి ఈ వీరరాఘవ స్వామి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క స్వరూపమే మనకి ఈ వైద్య వీరరాఘవ స్వామి అండి। ఈయన యొక్క జన్మస్థలం వచ్చేసి మనకి చెన్నై నుంచి 60 కిలోమీటర్ల దూరంలో తిరువల్లూరు అనే ఒక ప్రాంతం ఉందండి। అక్కడైతే ఈ స్వామివారి ఆలయం అయితే ఉంది। అక్కడ పుష్కరిణి కూడా చాలా ఎక్కువ ప్రసిద్ధి చెందిందండి। ఆ పుష్కరిణిలో మనము బెల్లం గడ్డలు అనేటివి వేసి ఏదైనా సరే కోరిక కోరుకున్నా, ఎవరైనా సరే బాగలేని వాళ్ళు ఆ క్షేత్రానికి వెళ్ళినా కూడా పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అని అయితే చెప్తారండి। ఈరోజు ప్రత్యేకంగా మనము ఈ వైద్య వీరరాఘవ స్వామిని అయితే ఆరాధిస్తే నేను చెప్పేటువంటి ఈ రెమెడీని కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే పూర్తిగా ఉపశమనం అనేది పొంది పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారండి। మరి పూజ ఎలా చేయాలో నేను తెలియచేస్తాను। ముందుగా మీరు వైద్య వీరరాఘవ స్వామి ఫోటో అనేది ఖచ్చితంగా మీరు తెచ్చుకోవాలండి। ఈ ఫోటో అనేది చాలా రేర్ ఫోటో కాబట్టి మనం ఆలయంకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఈ ఫోటో అనేది దొరుకుతుందండి। మిగతా సందర్భాల్లో చాలా పూజా షాప్స్లో కూడా ఈ ఫోటో అనేది చాలా దొరకడం కష్టం అండి। నాకు కూడా ఈ ఫోటో అనేది దొరకడం చాలా కష్టమైపోయిందండి। గూగుల్లో నుంచి నేను ప్రింట్ అవుట్ అనేది తీసుకొని ఒకటి లామినేషన్ ప్రింట్, ఒకటి నార్మల్ ప్రింట్ ఫోటో ఫ్రేమ్లో సెట్ చేసుకొని స్వామివారికి నేను పూజ అనేది చేసుకున్నానండి। ముందుగా ఈరోజు వైద్య వీరరాఘవ స్వామికి పూజ చేసేవాళ్ళు మీరు కనుక పూజ చేస్తుంటే మీ ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మీ పక్కన కూర్చోపెట్టుకొని పూజలు అనేటివి చేయండి। ముందుగా మీరు ఈ పూజకు కావలసిన సామాగ్రిని మీరు సిద్ధం చేసుకోవాలి। స్వామివారి ఫోటో, పుష్పాలు, అలానే పూజకు సంబంధించినటువంటి అరటిపళ్ళు, ఆకులు, వక్కలు, టెంకాయ ఇవన్నీ మీరు సిద్ధం చేసుకోవాలండి। చెప్పాను కదండి ఈ పూజలో నేను ఒక పరిహారాన్ని తెలియచేస్తాను అని। అదేంటంటే బియ్యం పిండి అలానే చక్కెర పిండి ఈ రెండింటినీ కలిపి మనము దీపం అనేది వెలిగించాలండి। బియ్య పిండి అనేది మీ దగ్గర ఆల్రెడీ పిండి కనుక సపరేట్గా ఉంటే ఆ పిండి అనేది మీరు ఆ పిండి దీపం అనేది వెలిగించుకోవచ్చండి। లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా బియ్యాన్ని మీరు ఉదయాన్నే నానబెట్టుకొని ఆ బియ్యాన్ని కొద్దిగా ఆరబెట్టి తర్వాత నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, నేనైతే బియ్యాన్ని ఆరబెట్టుకొని తర్వాత మనకి బియ్యం అనేది బాగా ఆరిన తర్వాత కొద్దిగా పలుకులుగా ఉంటుంది కదా అండి, అప్పుడు అందులో నేను ఎంత బియ్యం తీసుకున్నానో ఆ చిన్న గ్లాస్ నిండా నేను చక్కెర అనేది తీసుకున్నానండి। కొద్దిగా యాలకలను కూడా కలిపి నేను మిక్సీ అనేది పట్టుకున్నానండి। కొంచెం బాగా పౌడర్ అయ్యేంత వరకు మనము మిక్సీ వేసుకొని తర్వాత ఆ పిండిని ఏదైనా సరే ఒక ప్లేట్లో తీసుకోవాలండి। ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా గుంట చేసి అందులో మనము ఆవు నెయ్యి మాత్రమే వేయాలండి। ఈ దీపంకి అయితే ప్రత్యేకంగా మనము ఆవు నెయ్యితో మాత్రమే మనము దీపారాధన చేయాలండి। మధ్యలో మీరు ఒక పువ్వొత్తి, ఇది వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ ఒత్తిని అయితే మీరు తీసుకొని నెయ్యిని అందులో వేసి మీరు దీపం అనేది వెలిగించుకోవాలండి।
విధంగా మీరు దీపం అనేది పెట్టుకోవాలండి. ఖచ్చితంగా వైద్య వీర రాఘవ స్వామి ఫోటో కనుక మీ దగ్గర లేకపోతే మేము ఎలా చేయాలండి పూజ అనేది చాలామందికి డౌట్ అనేది వచ్చి ఉంటుంది కదా అండి. ఒకవేళ మీరు 90% మీరు ఫోటో కోసం ట్రై చేయండి. గూగుల్ నుంచి తీసుకోవడం కానివ్వండి, లేదా మీరు ప్రింట్అవుట్ ఏదో రకంగా ట్రై చేయండి. లేదు అనుకున్నప్పుడు మీ దగ్గర పద్మనాభ స్వామి ఫోటో కనుక ఉంటే, మనకి కేరళలో తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఉంటారు కదా అండి, ఆయన ఫోటో ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. లేదు అంటే మీ దగ్గర రంగనాయక స్వామి ఫోటో ఉన్నా, ఏది ఫోటో లేదు అనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా మీరు ఆ స్వామివారి ఫోటో ముందు పెట్టుకొని ఈ దీపం అనేది వెలిగించుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. పూజ చేసేటప్పుడు మీరు ఆ స్వామిని వైద్య వీరరాఘవ స్వామిగా మీరు ఆవహించి పూజలు అనేటివి చేసుకోవాలి. ముందుగా మనము ఏ పూజకైనా సరే గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతికి మనము పంచోపచార పూజ అనేది చేసుకోవాలి. తర్వాత మనము స్వామివారికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించి, పుష్పాలన్నీ మీరు సమర్పించి నైవేద్యంగా మీరు మీ శక్తి కొలది ఏదైనా సరే నైవేద్యం అనేది చేసుకోవచ్చండి. తర్వాత ఈ పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ చేయవలసిన నియమం ఏంటంటే, మీకు కుదిరితే ఏదైనా సరే దేవాలయాల్లో పుష్కరిణులు ఉన్న నదులు కానీ లేదా చెరువులు కానీ సముద్రం కానీ మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు స్నానం అనేది చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇవన్నీ లేవు అనుకున్నప్పుడు మీ ఇంట్లోనే ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసుకొని, మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది దగ్గర కొద్దిగా బెల్లపు గడ్డలను మీరు ఆ నీళ్ళల్లో వేసి 3 చుట్లు అనేటివి మీరు ఆ నీళ్ళ చుట్టూ తిరగండి. ఆ నీళ్లను మీరు సాక్షాత్తు వీరరాఘవ స్వామి ఆలయంలో పుష్కరిణి అని మీరు మనసులో భావించి మీరు 3 చుట్లు అనేటివి తిరగాలండి. ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఇంటిల్లి పాది కూడా మీరు కొద్దిగా బెల్లపు గడ్డలు అనేటివి మీరు ఆ నీళ్ళల్లో వేసి 3 చుట్లు అనేటివి తిరిగి తర్వాత నమస్కారం అనేది చేయాలండి. ఇప్పుడు వెంటనే మీ అందరికీ ఒక సందేహం వచ్చి ఉంటుంది కదా అండి. తర్వాత ఈ నీళ్ళని మీరు ఏం చేయాలి అంటే, ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా చెట్టుకి మీరు ఈ నీళ్ళనైతే మీరు పొయ్యొచ్చండి. ఏదైనా సరే పచ్చని చెట్టు ఉంటుంది కదా అండి, ఆ చెట్టు మొదల్లో మీరు ఈ నీళ్ళనైతే మీరు పోసేసి నమస్కారం అనేది చేసుకోవచ్చండి. అంతేకాని మీరు కింద పోసేసి తొక్కడము అలాంటివైతే చేయకూడదండి. ఎందుకంటే మనము ఈ నీళ్ళను మనము స్వామివారి పుష్కరిణిలో నీళ్లు అని భావించాం కాబట్టి ఆ నీటిని మనం కాళ్ళతో తొక్కడము అలాంటివైతే అస్సలు చేయకూడదండి. ఈ విధమైన పరిహారం అయితే చేయాలండి ఖచ్చితంగా. ఇంకా మన పురాణాల ప్రకారం అలానే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈ తయ అమావాస్య రోజున ఎవరైనా సరే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఒక వెండి కడియాన్ని ఇంట్లోనే మీరు ఒక వెండిది కొనుక్కొని ఈరోజు పూజలో పెట్టుకొని, ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో వాళ్ళు చేతిలో 3 రోజులు కానివ్వండి 5 రోజులు కానీ చేతికి ధరించి, ఎప్పుడైతే వారు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకుంటారో తర్వాత స్వామి నేను మీ క్షేత్రానికి వచ్చి ఈ కడియాన్ని సమర్పిస్తాను అని మీరు సంకల్పం అనేది చెప్పుకొని స్వామివారికి మొక్కుకున్నా కూడా మీకు శీఘ్రంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉంటారో వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అని ఒక నమ్మకం అండి. ఈ పరిహారాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి. ఇది పెద్దలు అలానే మన పండితులు చెప్పినటువంటి పరిహారం అండి. ఈ పూజలో మనం పిండి దీపం పెట్టాం కదా అండి. మరి ఈ పిండి దీపం అంతా కొండెక్కిన తర్వాత పూజ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి ఒత్తిని తీసివేసి ఆ పిండిని చిన్న లడ్డుల్లాగా చిన్నగా చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తము నైవేద్యంగా స్వీకరించాలండి. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.